ఈరోజు మార్చి 1వ తారీఖు చౌక దుకాణాలలో పేదవారి ఆకలిని తీర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే బియ్యము తదితర వస్తువులు ఈరోజే. అందుకే ఈరోజే మాట్లాడుతూ ఉన్నా రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి, ముఖ్యంగా మా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలలో అత్యంత దుర్మార్గమైన, భారీ స్థాయిలో అవినీతి జరుగుతూ ఉండే, ప్రజా దోపిడీ జరుగుతూ ఉండే వ్యవస్థ ఏదైనా ఉంది నెంబర్ 1 స్థానం అంటే అది స్టోర్లే. ప్రజలకు కానీ, మేధావులకు కానీ, అందరికీ అది 100 రూపాయలాగానే కనిపిస్తుంది. ఎందుకు 100 రూపాయలు అంటానంటే, ఒక కార్డులో భార్యాభర్త ఉంటారు, 10 కేజీలు బియ్యం ఇస్తారు. 10 కేజీల బియ్యం వాడు వద్దనుకుంటే స్టోర్ డీలరు 100 రూపాయలు ఇస్తాడు. కేజీ 10 రూపాయలు చొప్పున 100 రూపాయలే చూసేదానికి. కానీ సత్యం అది కాదు ప్రజలారా. ముఖ్యంగా ప్రజలు చెప్తా ఉన్నా, మీరు తీసుకుంటా ఉండే 100 రూపాయలు కొంతమందికి వేల కోట్ల రూపాయల ఆదాయ వనరులు. వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కూడా కాదు. 5 సంవత్సరాలకు అసలుకి ఏ స్టోర్ అయినా ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఎక్కడైనా సక్రమంగా పేదవారికి పంపిణీ జరుగుతూ ఉందా అని అడుగుతాను నేను ఈ ప్రభుత్వాన్ని, వరదరాజిరెడ్డి గారిని. ప్రొద్దుటూరులో మీరు స్టోర్లో ఇవ్వాల్సినది బియ్యం ఇవ్వాలా, చక్కెర ఇవ్వాలా, కందిబ్యాలు ఇవ్వాలా, రాగులు ఇవ్వాలా, జొన్నలు ఇవ్వాలా, గోధుమ పిండి ఇవ్వాలా. గడిచిన ఈ 2 సంవత్సరాల కాలానికి, దాదాపుగా 2 సంవత్సరాల కాలానికి ప్రతి నెలా ఇస్తూ ఉండేది ఒక్కటే, ఒకే ఒక వస్తువే, 1 కేజీ చక్కెర. ఒకే 1 కేజీ చక్కెర. అది కూడా కేజీ ఇయ్యరంట, కార్డుకు అర్ధ కేజీ. కార్డుకు అర్ధ కేజీ చక్కెర ఇస్తారు. బియ్యం ఇస్తామంటారు కానీ ప్రజలతో ఏలుగుడు తీసుకుంటున్నారు. కేజీ 10 రూపాయల చొప్పున, కార్డులో 4 ఉంటే 20 కేజీలు వచ్చే 200 రూపాయలు, కార్డులో 2 ఉంటే 10 కేజీలు వస్తే 100 రూపాయలు. తంబు ఇంప్రెషన్ వేసుకోవడం, 100 రూపాయలు ఇవ్వడం. గోడౌన్ నుంచి స్టోర్కి కూడా బియ్యం రావు, గోడౌన్ నుంచే సరుకు ఎత్తేస్తున్నారు. మీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ స్టోర్లలో ప్రజలకు పంపిణీ చేస్తూ ఉండే వస్తువులు ప్రతి నెల అర్ధ కేజీ చక్కెర. బియ్యం వీళ్ళే తింటున్నారు, రాగులు జొన్నలు సప్లై చేయరు, గోధుమ పిండి ఉరువే కనపడదు, ఇంకా కందిబ్యాలు అయితే కరువు. దీనికి ఇంత బడాయి, ఇంత పెద్ద పెద్ద మాటలు. ఎట్లా, ఏ విధంగా మీరు అవినీతి చేస్తున్నారో కూడా నేను ప్రజలకు వివరిస్తాను. ఈరోజు మీరు తీసుకుంటున్నారు స్టోర్లో, కనీసం ఈ రోజు నుంచైనా మీరు కళ్ళు తెరవండి. మొట్టమొదట వాళ్ళు మీకు చేస్తా ఉండే మోసం ఏంటంటే, మీరు బియ్యం వద్దన్నప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు కేజీకి. కానీ అదే స్టోర్ డీలరు దళారికి అమ్ముకుండేది 18 రూపాయలకు. మీరు గన తంబు ఇంప్రేలు గుర్తు, బొటనవేలు గుర్తు వేసి, ప్రజలారా నీకు బియ్యం అమ్మము అని మీరు తీసుకుంటే, ఇంటికి తీసుకపోతే మీ ఇంటికాడికి వచ్చి 15 రూపాయలు కొంటున్నారు. ఇంకా ఈ దళారులు, ఈ రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు అందరూ కలిసి సంపాదించుకోకూడదు, మా ఆకలిని విందు భోజనంగా వీరు చేసుకోకూడదు అనుకుంటే గన 1-2 నెలలు మీకు వచ్చిన బియ్యాన్ని అమ్మాకండి. కేజీకి 10 రూపాయలు ఇచ్చే మీ బియ్యానికి 20 రూపాయలు ఇస్తారు. కనీసం ఈ దొంగలు ఊర్లు పంచుకునేదానికంటే పేద ప్రజలైనటువంటి మీరన తినండి ఆ సొమ్ము. 2 నెలలు మీరు ఇవ్వకపోతే వీళ్ళకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, కోట్ల రూపాయలు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, దళారులకు, డీలర్లకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు. గడ్డి తింటా మీరు 20 రూపాయలు డిమాండ్ చేస్తే మీకు 20 ఇస్తారు. వీళ్ళు మొట్టమొదట చేస్తూ ఉండే మోసం, బియ్యం ఏలు గుర్తు వేసుకొని 10 రూపాయల చొప్పున కేజీకి కొనుగోలు చేసి అక్రమ రవాణా బియ్యాన్ని మాఫియాగా రాజ్యం వెళ్తున్నారు. ఇది మొదటి మోసం. మీ బియ్యాన్ని కాటా వేసే కాటా మిషన్, ఇదే త్రాసు, ఇదే కొలత. ఈ కాటా మీద మీకు ఈ గిన్నె పెడతాడు అన్ని చోట్ల, దీంట్లో మళ్ళీ సంచి పెడతాడు. మన దగ్గర సంచి ఉంటుంది, 10 కేజీలమైన సంచిలో బియ్యం పోచాడు, ఈ దీంట్లో పెడతాడు, దీంట్లో పెట్టి తూకం వేస్తాడు, మీ సంచిలో పోచాడు. మీరు ఇంటికి తీసుకుపోయినాక తూకం వేసుకుంటే ఆ 8 కేజీలో 8.5 కేజీ ఉంటుంది. కారణం దీని వెయిట్, ఇది
కేజీ 200 గ్రాములు ఉంది ఇది. దీని వెయిట్ అంటే కొలతలలో మోసం. 10 కేజీల బియ్యానికి 8.5 కేజీనే వస్తుంది. అది రెండవ మోసం. మూడవది, మీకు చక్కెర ఇవ్వాలా, ప్రభుత్వం చెప్పినది 17 రూపాయలకు మీ దగ్గర తీసుకొని చక్కెర ఇమ్మని చెప్పినారు. కానీ మీ స్టోర్ డీలర్ మీ దగ్గర తీసుకుంటానేది 20 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎందుకు 3 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు? ఎవని అబ్బని సొమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే స్టోర్ డీలర్లుగా ఉన్నారు కాబట్టి మీరు 3 రూపాయలు తీసుకుంటానే కానీ రెవెన్యూ అధికారులు గమ్మునుంటారా? నేను అడుగుతా ఉన్న ప్రజల ద్వారా ఈ ప్రభుత్వాన్ని, ఈ 22 నెలల్లో ఒక్క నెలైనా మీరు కందిబ్యాలు ఇచ్చినారా? ఒక్క నెలైనా కందిబ్యాలు ఇచ్చినారా? మీకు సిగ్గు రోషం ఉంటే ఒప్పుకోండి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఏం చేస్తున్నారు? విజనరీ ఏం చేస్తున్నాడు? లేకపోతే సకల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఏం చేస్తున్నారు? అన్నిటికీ మించి సనాతని ఏం చేస్తుందో, వీళ్ళందరినీ మించినోడు మహాపతివ్రత శిరోమణి మా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు, మరో భారతీయుడు, మరో అన్నా హజారే, మరో సుభాష్ చంద్రబోస్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను గెలిపియండి, ముసిన ఉప్పు నన్ను గెలిపియండి, సించి ఆరేస్తా, నేను అవినీతిని ఉక్కుపాదంతో మోపుతానని. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, పెద్ద ఆయన్నే వరదరాజిరెడ్డి గారినే, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 166 రేషన్ షాపులు ఉన్నాయి. రాజుపాలెం, ప్రొద్దుటూరు రూరల్, ప్రొద్దుటూరు అర్బన్ కలిపి 166. ఈ 166 షాపులలో ఏ 20 మందో 10 మందో 30 మంది మాత్రమే నీ పార్టీకి సంబంధించిన వారు కాదు. తక్కిన 140 మంది నీవు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యకరంగా ఆర్డీఓలకు ఎంఆర్ఓలను బెదిరించి నీ ప్రభుత్వానికి లొంగిపోయిన అధికారులు నీ పార్టీ కార్యకర్తలను స్టోర్ డీలర్ను చేసుకున్నావు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు స్టోర్ డీలర్లుగా అవతారం ఎత్తి ప్రజా దోపిడీ చౌక దుకాణం ద్వారా చేస్తూ ఉంటే నియంత్రించడానికి సామర్థ్యం నీకు లోపించిందా? అధికారులతో మాట్లాడి గట్టిగా మాట్లాడడానికి నీ నోరేమన్నా మూగబోయిందా పెద్దాయనా? నువ్వు చెప్పినావు కాబట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విజిలెన్స్ డీటీ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, ఆర్ఐ కానీ, పోలీసులు కానీ మౌనం, ప్రేక్షక పాత్ర. అవినీతి పనులు చేసినావు. కానీ మాటలు ఏం మాట్లాడతావంటే వెంకటేశ్వర మీద ప్రమాణం చేయి, నేను లంచం తీసుకోను అంటావు. ఎక్కడయ్యా ఇది న్యాయము? ఎక్కడిది న్యాయము? నువ్వు ఒకసారి రెవెన్యూ అధికారులను, పోలీసు వాళ్ళని పిలిపించుకొని ఈ ఊర్లో ఒక గింజ బియ్యం బయటికి పోకూడదు అంటే ఆగదా? నువ్వు చెప్పవు. కారణం అంతా నీ మనసులే దోపిడీ చేసేది. మీరు అనుకుంటున్నారు ప్రజలారా, మాకు 100 రూపాయలు వస్తుంది 10 కేజీలకని. కొద్ది బాగా వినండి మీరు ప్రజలు. మీకు వచ్చేది 100 రూపాయలే, కానీ మీ డీలర్కి ఎంత వస్తుందో తెలిసిన? నెలకు 1,00,000 రూపాయలు వస్తుంది. 166 షాపులు ఉన్నాయి ప్రజలారా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. 1,400 టన్నుల బియ్యం వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకునేది. ఎన్ని బియ్యం వస్తాయి ప్రొద్దుటూరు నియోజకవర్గానికంటే 14 లక్షల కేజీల బియ్యాన్ని మీకు సరఫరా చేసేటప్పుడు మీకు ఇస్తానే డబ్బు ఎంత? 10 రూపాయలు. కేజీకి 10 రూపాయలు. 14 లక్షల కేజీల బియ్యానికి కేజీ 10 రూపాయలు చొప్పునిస్తే 1,40,00,000 అవుతుంది ప్రజలారా. ఒక్క నెలకు మీ ద్వారా స్టోర్ డీలర్ తీసుకునే బియ్యం 14 లక్షల కేజీల బియ్యానికి మీకు ఇచ్చే డబ్బు 1,42,00,000. ఈ 1,42,00,000 ఎంతమంది పంచుకుంటారంటే 80,000 కుటుంబాలు పంచుకుంటాయి. ఈ 80,000 కుటుంబాలు 1,40,00,000 పంచుకుంటే 20 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు రకరకాల 100 రూపాయలు, 150 రూపాయలు వస్తుంది. కానీ మీ స్టోర్ డీలరు ఈ 10 రూపాయలకు మీతో కొన్ని బియ్యాన్ని యథేచ్ఛగా ప్రభుత్వ అధికారుల ద్వారా ఏమాత్రమే కానీ భయం లేకుండా దొరబిడ్డ మాదిరి 18 రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రజలారా ఇది బాగా మతికి పెట్టుకోండి. మీరు తినడంలే 8 రూపాయలు లాభాన్ని పొందుతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి మీకు 10 రూపాయలు మాత్రమే ఒక్కసారి నెలకు ఒక్కరే మీకు ఇచ్చేది. ప్రభుత్వం ఒక్కరే మీకు 10 రూపాయలు ఇచ్చేది కేజీకి. మీ స్టోర్లో 100 కార్డు ఉంటే 100 మంది కలిసి మీ డీలర్కి 8 రూపాయలు చొప్పున ఇస్తున్నారు కేజీకి. అర్థమైందనుకుంటా ప్రజలకు. నాకు ప్రభుత్వం ఇచ్చేది 10 కేజీల మీద 100 రూపాయలు. ప్రభుత్వం ఒక్కటే నాకు ఇస్తుంది, అంతే ఎవరు ఇయ్యరు. ఒక్కరే నాకు ఇచ్చేది. నేను ఎంత ఇస్తానా స్టోర్ డీలర్కు? 8 రూపాయలు లాభం ఇస్తానా. మా అలాంటి వాళ్ళు ఎంతమంది? 100 మంది, 200 మంది, 300 మంది కార్డులు ఎన్ని ఉంటే అన్నీ.
ఈ చొప్పున 8 రూపాయల చొప్పున 14 లక్షల కేజీల బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటే 1,40,00,000 మీకు ఇస్తే 8 రూపాయల చొప్పున వానికి 1,12,00,000 వస్తుంది. మీ దగ్గర కొనే బియ్యం 1,40,00,000 రూపాయలు, డీలర్ అమ్ముకునేది 8 రూపాయలకు ఎక్కువ 2,52,00,000కు, వాడు అమ్ముకునేది 6 రూపాయలకు ఎక్కువ 3,30,00,000కు, వాడమ్మేది 16 రూపాయలకు ఎక్కువ 5 కోట్ల చిల్లర 6 కోట్ల రూపాయలకు, వాడమ్మేది మళ్ళా రొంత ఎక్కువ 7 కోట్ల చిల్లర. 100 రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యే మీ బియ్యం యొక్క విలువ వ్యాపారము బెంగళూరుకు చేరగా 7 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక్క నెలకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయల అక్రమ రవాణా వ్యాపారం బియ్యం జరుగుతూ ఉంటే సంవత్సరానికి 12 × 7 84 కోట్లు, దాదాపు 100 కోట్ల రూపాయలు జరుగుతుంది. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయల వ్యాపారం అక్రమ రవాణా బియ్యం జరిగితే 175 నియోజకవర్గాలు ఇంటూ 500 కోట్ల రూపాయలు వేసుకుంటే 85,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది 5 సంవత్సరాలకు. మీ 100 రూపాయల దగ్గర అవినీతి ప్రారంభమయ్యే ప్రజలకు చిట్ట చివరికి 5 సంవత్సరాలకు జరిగే అవినీతి ఎంత అంటే 80,000 కోట్ల రూపాయలు జరుగుతుంది. 80,000 కోట్ల రూపాయలు ప్రజలారా, ఇది సత్యం నేను చెప్పేది. పేదవారి కడుపుకు పెట్టే పట్టెడు అన్నం నుంచి కూడా వీళ్ళు పందికొక్కుల మాదిరి భోంచేస్తా అంటే దీన్ని నియంత్రించే విధానం ఎట్లా? కేంద్ర ప్రభుత్వం తినడానికి వీలుగా ఉండే బియ్యాన్ని ఇయ్యకపోవడం వలన లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రభుత్వం నుండి నల్ల మార్కెట్కు పోతుంది. దళారుల చేతుల్లోకి, వ్యాపారస్తుల చేతుల్లోకి, అధికారుల చేతుల్లోకి, అధికార పార్టీ రాజకీయ నాయకుల చేతుల్లోకి లక్షల కోట్ల రూపాయలు పోతుంది. పేదవారికి కూడా తినడానికి వీలుగా ఉండే మంచి బియ్యాన్ని ఇవ్వండి. ఈ అవినీతిని నియంత్రించడానికి అవకాశం వస్తుంది. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.